ప్రైజ్ లార్డ్ మేడం. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. అందరికి వందనాలు. వందనాలు. గత వారం నుంచి ఇప్పటి వరకు మనందరినీ సజీవ లెక్కలో ఉంచి ఈ సాయంకాల సమయంలో మళ్ళీ మనందరం చిన్న మందగా చేరి ఆయన స్తుతించే భాగ్యం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ, ఇందాక సోదరి ప్రార్థన చేసినట్టుగా రాబోయే కాలంలో మరి మనం ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి ఉంది. క్రైస్తవ జీవితం అంటేనే ఛాలెంజెస్ ఎదుర్కోవటం కాబట్టి ఆ ఛాలెంజెస్ ని మనమైతే దేవుడు లేకుండా, దేవుని సహాయం లేకుండా మనం ఏమీ చేయలేం. కాబట్టి పౌలు గారు చెప్పినట్టు నేనేం చేసినా ఆయన నాతో ఉన్నప్పుడు మాత్రమే నేను చేయగలను, క్రీస్తునందు మాత్రమే నేను చేయగలను చెప్పినట్టు ఆయన సహాయంతో ఛాలెంజెస్ ని ఎదుర్కోవటానికి దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఈరోజు వాక్యాన్ని మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యాల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం మూల వాక్యం. అపోస్తుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేలా? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడ్డకు మాత్రమే కాక చనిపోవటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను. పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేలా? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడ్డకు మాత్రమే కాక చనిపోవటకును సిద్ధంగా ఉన్నానని చెప్పాను. ప్రేమమ్మడని మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమేశ్వరునైనా వందనాలు. నాయన ఈ తరుణం మాకు అనుగ్రహించినందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్య ధ్యానం చేస్తూ ఉంటానుగా నాయన ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగల హృదయం వాక్యం ధ్యానిస్తున్న నాకు, వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయండి. నాయన వాక్యం ధ్యానిస్తున్న నాకు, వింటున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. అదేవిధంగా వాక్య మర్మములు నీ సహాయంతో వెల్లడి చేయగలిగే శక్తిని అనుగ్రహించండి. నాయన రికార్డింగ్ సమస్య కానీ, టెక్నికల్ ప్రాబ్లం కానీ, మరేది నాయన ప్రకృతి వల్ల కానీ, ఏ రకమైన అనారోగ్యాలు కానీ ఎవరికి లేకుండా సంతోషంగా వాక్య ధ్యానం చేసి కార్యాంతం నేను స్తుతించే భాగ్యం దయచేయమని, సమస్త పరిస్థితులని స్వాధీనించుకున్నాను మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి వందనాలండి. వందనాలు. 21వ అధ్యాయానికి వచ్చేసాం, అపోస్తుల కార్యాల గ్రంథం. ఇక 21వ అధ్యాయం దగ్గర నుంచి కూడా యెరూషలేముకు వెళ్ళటానికి పౌలు గారు త్వరపడుతూ ఉన్నారు. పోయిన వారమే మనం ధ్యానించుకున్నాం. పస్కా పండుగ అనంతరం ఆయన త్వరపడుతూ తర్వాత పెంతెకోస్తు పండుగ యెరూషలేములో జరుపుకోవాలని చెప్పి, పెంతెకోస్తు పండుగ నాటికి అక్కడ ఉండాలని చెప్పి ఆయన త్వరపడుతూ ఉన్నారు. ఆ సందర్భంగా మిలేతు నుంచి ఆయన బయలుదేరి వచ్చిన సందర్భాన్ని మనం 20వ అధ్యాయంలో ధ్యానించుకున్నాం. ఇక తర్వాత 21వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 6వ వచనం వరకు చూసినట్టయితే, మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్లి కోసునకును మరునాడు రొదుకును అక్కడ నుండి పతరమునకు వచ్చితిమి. అప్పుడు ఫేనీకేకు వెళ్ళబోతున్న ఒక ఓడను చూచి దాన్ని ఎక్కి బయలుదేరితిమి. కుప్రకు ఎదురుగా వచ్చి దానిని ఎడమ తట్టు విడిచి సిరియా వైపుగా వెళ్లి తూరులో దిగితిమి. అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను. మేమక్కడనున్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. వారు నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. ఆ దినములలో గడిపిన తరువాత ప్రయాణమైపోతుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణము వెలుపలకు వరకు సాగనంపుచూ వచ్చిరి. వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళుని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరు సెలవు పుచ్చుకొంటిమి. అంతటా మేము ఓడ ఎక్కితిమి. వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిరి. 6వ వచనం వరకు మనం గమనించినట్లయితే, అక్కడి నుంచి మిలేతు నుంచి వచ్చారు. సరే, చిన్న చిన్న ఊళ్ళు దాటుకుంటూ సిరియా వైపు వచ్చి అక్కడి నుంచి తూరు అనే ప్రాంతానికైనా వచ్చారు. ఇక్కడ ఈ తూరు ప్రాంతంలో ఒక వారం రోజులు ఉన్నారు. అక్కడున్న శిష్యులందరినీ కూడా కలిసి వారితో ముచ్చటించడం, నేను ఇలా యెరూషలేము వెళ్ళాలనుకుంటున్నానని చెప్పినప్పుడు అక్కడున్న వారంతా కూడా ఆత్మచేత ప్రేరేపింపబడి, నీవు అక్కడికి వెళ్ళొద్దు, బంధకం నీ కోసం కాచుకుని ఉన్నాయి, నీ మరణం నీకు సంభవించనేమో అని చెప్పి వాళ్ళు పౌలుని హెచ్చరించారు. అయినప్పటికీ పౌలు వారి మాట
వినలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఏదో ఒక రోజున ఆయన మరణం ఆ విధంగానే ఉంటుందని చెప్పి. మరణానికి ఆయన ఎప్పుడు భయపడలేదు కానీ దేవుడు ఎంతకాలం భూమి మీద ఉంచితే అంతకాలం తుది రక్తపు బిందువు చిందించే వరకు ఆఖరి క్షణం వరకు కూడా సువార్త ప్రకటనే జయంగా ఆయన ఎంచుకున్నాడు కాబట్టి ఆయన ఎవరి మాట అక్కడ పట్టించుకోలేదు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఆ టూర్లో వారం రోజులు గడిపిన తర్వాత ఆ ఓడలో ఉన్న సరుకు దిగుమతి చేసేసిన తర్వాత వాళ్ళు తిరిగి ప్రయాణం అవుతున్నప్పుడు పిల్లలతో పెద్దలతో భార్య బిడ్డలతో వచ్చి ఇక్కడ పౌలు గారికి వీడ్కోలు పలికారనే మాట మనం గమనించినట్లయితే అసలు తూరు పట్టణం గురించి ఒక్కసారి మనం ఆలోచించినట్టయితే ఇది సీదోనీయులు కట్టినటువంటి పట్టణం. అందుకే దీన్ని సీదోను కన్యాకుమారి అని కన్య అని కూడా అంటారు. యెహోషువ దేశమును విభజించినప్పుడు పిమ్మట ఇది ఆషేరు గోత్రికులకు ఇవ్వబడింది. పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత యెహోషువ చీట్లు వేసి అంటే మోషే వేసిచ్చిన ప్రకారమే ఆ విభజన జరిగింది. విభజన జరిగినప్పుడు ఈ తూరు ప్రాంతం అనేది ఆషేరు గోత్రీకులకి ఇవ్వబడింది. అంటే మనం అనుకుంటాము విభజించి ఎవరి స్థలాలు వాళ్ళకి ఇచ్చేసినట్టుగా కాదు. ఇక్కడ ఏదో లేఅవుట్ చేసి మనం ఇల్లు కట్టుకోవటానికి విభజించిన స్థలాలుగా కాదు, కానీ వాళ్ళకి ఇచ్చిన ప్రాంతంలో ఎవరెవరైతే ఉన్నారో ఆ దైవ వ్యతిరేకమైన సంతానాన్ని వెళ్ళగొట్టి ఆ స్థలాన్ని వీరు స్వాధీనపరచుకోవాలి. 12 గోత్రముల వారికి అట్లాగే ఇవ్వటం జరిగింది. అందుకే దీనికి సాదృశ్యంగా ఏమంటారంటే మనము ఆ పరమ కణాల్లో ప్రవేశించాలి అంటే మనకు ఎదురయ్యే అపవాది తంత్రములన్నీ ఎదిరించుకుంటూ మనం ముందుకు నడవాలి. ఆ రోజు ఇశ్రాయేలీలు అక్కడున్నటువంటి 9 జాతుల వారిని ఎట్లాగైతే సంహరించి దాన్ని స్వాధీనపరుచుకున్నారో మనం కూడా ఈ లోకంలో ఎదురయ్యే సమస్యలన్నింటినీ కూడా అట్లాగే అపవాది తంత్రములు ఎదురిస్తూ సర్వాంగ కవచంతో పోరాడుతూ మనం జయం పొంది పరలోక రాజ్య ప్రవేశం పొందాలి అని చెప్పి దీన్ని సాదృశ్యంగా చెప్తారు. ఇక్కడ యెహోషువ ఆషేరు గోత్రికులకు ఇచ్చినప్పుడంట వాళ్ళు దాన్ని స్వతంత్రించుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించలేదంటే స్వతంత్రించుకోవడానికి ప్రయత్నం చేయలేదు అంటే అక్కడ ఏంటంటే అక్కడున్న జాతులతో వీళ్ళు కూడా కలిసిపోయి మమైకమైపోయి ఉండిపోయారు తప్పించి వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు. తర్వాత దావీదు కాలం వరకు కూడా అసలు ఈ ప్రాంతం పేరు అనేది తెలియలేదు. దావీదు కాలమున హీరాము దాన్ని కట్టించి అభివృద్ధి పరిచాడు. దావీదు కాలంలో హీరాము మనకు ఎక్కడ వస్తుందంటే దినవృత్తాంతాల గ్రంథంలో సొలొమోను కట్టినటువంటి ఆ దేవాలయానికి కలప అంతా కూడా సప్లై చేసినటువంటి వ్యక్తి హీరాము. ఈ హీరాము ఈ తూరు పట్టణాన్ని చాలా చక్కగా కట్టించాడు, డెవలప్ చేశాడు. దాన్ని తర్వాత దానిని కట్టి అభివృద్ధి పరిచను. సీదోను రాజు ఎద్బయల్ మనందరికీ తెలుసు, యెజబెల్ యొక్క తండ్రి దాన్ని స్వాధీనపరుచుకున్నాడు. ఈ యెజబెలు ఇశ్రాయేలీలో ప్రవేశించి యూదా గోత్రికులతో సంబంధాలు అందుకుని యూదా గోత్రికులను కూడా బహుదేవత ఆరాధనకి పురిగొలిపినటువంటి వ్యక్తి. ఈ యెజబెల్ పుట్టిన ప్రాంతం ఇది, ఈ సీదోను ప్రాంతం. అక్కడ అసలు వాక్యం అంటే దేవుని గురించి మాట అంటేనే బగ్గుమనేటువంటి ప్రాంతంలో చివరికి అక్కడ ఒరిగేన్ అనే ఒక ఫిలాసఫర్, థియాలజికల్ ఫిలాసఫర్ ఆయన అక్కడ ఉండి కొంతకాలం ఆయన పనిచేశారని చెప్పి వ్రాయబడింది. ఒకవేళ ఆయన చెప్పినటువంటి మాటలను వారు వెంటనే ఆచరించకపోయినా క్రీస్తు పూర్వం 254లో ఆయన ఉన్నాడు, బోధించాడు. ఆ బోధ ఎప్పటికి ఫలించిందంటే పౌలు గారి సమయానికి అది ఫలించింది. అంతకు ముందంతా కూడా అక్కడ అసలు దేవుడు పేరు ఎత్తడానికి కానీ దేవుని నామం ఉచ్చరించడానికి కానీ వీలు లేని ప్రాంతం. ఎందుకు చెప్తున్నానంటే ఈ వేళ మనం చేసే పని ఒకవేళ వెంటనే ఫలితం మనకు కనపడకపోవచ్చు. ఒక పెద్ద సువార్థికుడిని ఆయన పెద్ద పెద్ద మీటింగ్స్ కండక్ట్ చేసేవాడంట. ఆయన ఆ సువార్థికుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ మీటింగ్ కి ఇన్ని లక్షల మంది వచ్చారు కదా, ఎన్ని ఆత్మలు రక్షింపబడినాయని మీరు అనుకుంటున్నారు అని చెప్పి అడిగితే ఆయన అన్నారంటే, ఇప్పుడు ఎలా చెప్తాను నేను, కాలక్రమాన కొంతకాలం గడిచిన తర్వాత కానీ ఎన్ని ఆత్మలు రక్షింపబడినాయి అనేది నేను చెప్పలేను. ఎందుకంటే విత్తనం వేసిన వెంటనే మనం ఫలితాన్ని పొందలేం. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఈ తూరు పట్టణం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, అది బహుదేవత విగ్రహారాధనకి పెట్టింది పేరైనటువంటి ప్రాంతం అయినప్పటికీ ఈ ఒరిగేన్ అనే థియాలజికల్ మంచి విశ్వాసి అయినటువంటి భక్తుడు
అక్కడ చేసినటువంటి సేవ చాలా కాలానికి ఫలితం ఇచ్చి చివరికి మనం పౌలు గారి యాత్రలో చూసేటప్పుడు ఈ 3వ మిషనరీ యాత్రలో ఆ తూరు పట్టడం అసలు ఎంత మారిపోయారంటే వాళ్ళు వచ్చి పౌలుని ఎంతగానో బ్రతిమలాడుకున్నారు. అయ్యా నువ్వు యెరూషలేం వెళ్ళొద్దు, నీకు అక్కడ బంధకములు కాచుకుని ఉన్నాయని చెప్పారు, ఇక్కడ ఆయన వెళ్ళిపోతున్నారంటే ఆ చివరికి ఓడరేవు దగ్గరికి వచ్చి సాగనంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి ప్రార్థనలో ఏకీభవించారు అని చెప్పి నాకు ఈ మాట చదువుతూ ఉంటే పెద్దలు చెప్తారు కదా, ఒక వృద్ధుడు ఆ ఆల్మోస్ట్ వాళ్ళు రేపు ఇంకా 4-5 రోజులు చనిపోయే స్థితిలో ఉన్న ఒక వృద్ధుడు ఆ మామిడి టెంకలు పాతుకుంటూ వెళ్తే, తాత ఆ మామిడికాయలు తింటావని నువ్వు ఆ మామిడి టెంకలు పాతున్నావంటే ఆయన అన్న మాట ఏంటంటే, నేను ఈ పళ్ళు తినకపోవచ్చు, నా మనవాళ్ళు నా ముది మనవాళ్ళు తింటారు, దానికి ఏమంటావు అని చెప్పి చెప్పాడంట. అలాగే మనం సువార్త సేవ చేసేటప్పుడు మనం ఈ జూమ్ మీటింగ్ లో 10 మందే కూర్చుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. మనకు వ్యూయర్స్ కూడా చాలా తక్కువే ప్రస్తుతానికి ఉండవచ్చు, కానీ మరి ఎప్పటికైనా సరే ఈ వాక్య ఫలింపు అనేది ఉంటదనే ఒక నిరీక్షణతో మనం ప్రార్థించి ఈ పరిచర్య చేసినట్లయితే దాన్ని తప్పకుండా సత్ఫలితాన్ని ఇస్తుంది. టూర్ గురించి చదివినప్పుడు నాకైతే అదే అనిపించింది. మనం దేవుని వైపు చూస్తూ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మనం పని చేసినప్పుడు దానికి ఎప్పుడోకప్పుడు ఫలితం అనేది కనపడుతుంది. ఆ తర్వాత వచనాల్లో మనం గమనించినట్లయితే 7వ వచనం నుంచి, మేము తూరు నుండి చేసిన ప్రయాణం ముగించి తోలమేయికి వచ్చి సహోదరులను కుశలం అడిగి వారి యొద్ద ఒక దినం ఉంటిమి. మరునాడు మేము బయలుదేరి కైసరెకు వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి, వారు ప్రవచించువారు. ఈ ఫిలిప్పు గురించి మనం గమనించినట్లయితే ఈ ఫిలిప్పు ముందు మన యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూసినటువంటి ఫిలిప్పు కాదు. యేసుక్రీస్తు ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి శిష్యుల్లో ఫిలిప్పు కాదు. ఈయన తర్వాత మనకు తెలుసు కదా, అపోస్తల కార్యాల గ్రంథంలో 6వ అధ్యాయంలో 7గురిని డీకెన్స్ గా ఎన్నుకున్నారు కదా, ఆ డీకెన్స్ లో ఒకడు ఈ ఫిలిప్పు. ఈ ఫిలిప్పుకున్న ప్రత్యేకత ఏంటంటే మనం 8వ అధ్యాయంలో చూస్తాం ఈ ఫిలిప్పు గురించి అపోస్తల కార్యాల గ్రంథంలో, తర్వాత మళ్ళీ ఈ అధ్యాయంలో చూస్తాం. ఈ మధ్యలో ఎక్కడ మనకు ఫిలిప్పు పేరు అనేది వినపడదు. అయితే ఫిలిప్పు గురించి అక్కడ మనం చూసింది సమరయ ప్రాంతంలో చాలా చక్కటి సువార్త పరిచర్య చేశాడు ఈ ఫిలిప్పు. అంత ముమ్మరంగా సువార్త ప్రకటించి అక్కడ బాప్తీసాలు ఇప్పించి మంచి చాలా గొప్ప సేవ చేస్తూ ఉన్నప్పుడు ఆత్మ అతనితో మాట్లాడి, నువ్వు గాజా ప్రాంతానికి వెళ్ళు, అరణ్య మార్గానికి వెళ్ళు, అక్కడ ఇథియోపియా నుంచి వచ్చేటటువంటి నపుంసకుడు ప్రయాణం చేస్తూ వస్తున్నాడు, అతనికి సువార్త బోధించు అని చెప్పినప్పుడు చాలా 100 మైళ్ళు ప్రయాణం చేసి ఆ గాజా అరణ్య మార్గానికి ఆయన వెళ్ళాడు. మనకు తెలుసు కదా, ఇప్పుడు గాజా అంటే ఇప్పుడు యుద్ధం జరిగే ప్రాంతం. ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించాడు. అది అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో చూస్తాం. 2 సందర్భాలు, ఒకటి సమరయలో చూస్తాం, రెండోది గాజా అరణ్య మార్గంలో చూస్తాం. ఆ నపుంసకుడికి బాప్తిసం ఇచ్చిన తర్వాత, సువార్త బోధించిన తర్వాత, బాప్తిసం ఇచ్చిన తర్వాత ఫిలిప్పుకు మళ్ళీ ఆత్మ బోధించింది ఏంటంటే, నువ్వు ఆజోతు ప్రాంతంలోకి వెళ్ళిపో అని చెప్పగానే మళ్ళీ మారు మాట్లాడకుండా ఆజోతు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఇక తర్వాత మళ్ళీ ఫిలిప్పు గురించి మనం చూడం, మళ్ళీ 21వ అధ్యాయంలో చూస్తాం. అంటే అక్కడ చాలా పరిచర్య చేస్తుంటాడు మధ్యలో. అదంతా రాయాలంటే మనకి ఈ భూమి మీద ఉన్న ఏ గ్రంథం కూడా సరిపోదు. ఆజోతు అంటే మీకు నేను చెప్పాను 8వ అధ్యాయం చెప్పేటప్పుడు, అష్టోదు దేవత పేరు మీద ఏర్పడినటువంటి పట్టణం అది. అంటే బహుదేవత విగ్రహారాధన కలిగినటువంటి ప్రాంతాలు అవి. అంటే ఫిలిప్పు ఎట్లాంటి పరిచర్య చేశాడంటే, మొదట్లో సమరయ ప్రాంతంలో చేశాడు, తర్వాత అరణ్య మార్గమైనటువంటి గాజాకు వెళ్ళాడు, ఆ తర్వాత అంతకంటే భయంకరమైనటువంటి ప్రాంతం అష్టోదు ఆజోతు ప్రాంతం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూస్తాం ఈ ఫిలిప్పు గారిని మనం గమనించినట్లయితే, మరి చక్కటి పరిచర్య చేయటం మాత్రమే కాకుండా తనకున్నటువంటి 4 ఆడపిల్లల్ని కూడా చాలా భక్తి ప్రపత్తులతో పెంచాడు. ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఆ రోజుల్లోనే ఎంత అవేర్నెస్ అనేది వీళ్ళకి ఉంది అని చెప్పి ఆలోచించినట్లయితే, ఆ 4 కన్యకులు కూడా ఆ కన్యకులుగా ఉన్నారు. ఒకసారి పౌలు గారు అంటారు కదా, ఒక తండ్రి తన కుమార్తెకు వివాహం చేయాలంటే చేయవచ్చు, లేదా నా కుమార్తె వివాహం చేయకపోయినా పరిశుద్ధంగా ఉండి దేవుని పరిచర్య చేయగలదని నమ్మిక కలిగి ఉంటే
ఆమెను కన్యకగానే ఉంచవచ్చు. అది తండ్రికి ఉన్నటువంటి ఆలోచన, అధికారం కూడా. ఇక్కడ ఫిలిప్పు కుమార్తెలు ఆ పరిచర్యను చూసి వారు కన్యకలుగానే ఉన్నారు. తండ్రి కూడా దాన్ని ఆమోదించాడని మనం అనుకోవాలి. ఈ నలుగురు కన్యకులు వాళ్ళు దేవుని పరిచర్య చేయటం మాత్రమే కాకుండా ప్రవక్తినిలుగా ప్రవచించే వరం కూడా వాళ్ళకి ఉంది. అదే విధంగా ఇక్కడ గమనించినట్లయితే మనం విచిత్రం ఏంటంటే తర్వాత వచనాల్లో చూస్తే, మరునాడు మేము బయలుదేరి కైసరుకు వచ్చి ఆ 7గురిలో నొకడు సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండేరి. వారు ప్రవచించువారు. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అనే ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకుని తన చేతులకు కాళ్లకు కట్టుకుని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఇలాగ బంధించి అన్యజనుల చేతికి అప్పగించడని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడని అనెను. ఈ మాట విని అప్పుడు మేము అక్కడి వారును యెరూషలేముకు వెళ్ళవద్దని అతని బతిమాలుకుంటిమి. ఇక్కడ మేము అంటే లోకా గారు కదా ఇది రాసింది. ఇదంతా కూడా మేము అన్న దగ్గరల్లా లోకా గారని మనం గుర్తుంచుకోవాలి. ఈ మాట అగబు ప్రవచించాడు. ఈ అగబు అనే మాటకు మిడుత అని అర్థం. ఈ అగబు గురించి చరిత్ర మనం చూస్తే, యేసుక్రీస్తు ఏర్పాటు చేసినటువంటి 70 మంది శిష్యుల్లో ఈయన కూడా ఒకడు అని చెప్పి చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. అదే విధంగా క్రీస్తు శకం 43లో యెరూషలేములో నుండి అంతియోకయకు వచ్చి అక్కడ ఒకసారి ప్రవచించాడు ఈ అగబు. ఏమని ప్రవచించాడంటే, భూలోకమున పెద్ద కరువు కాటకం రాబోతుంది, భూలోకానికి క్షామం కలగబోతుందని ప్రవచించాడు. ఆ వెంటనే క్రీస్తు శకం 44లో ఒక పెద్ద భూకంపం వచ్చింది. ఈ 43లో అగబు ఎప్పుడైతే ప్రవచించాడో అప్పుడు అక్కడ ఉన్నటువంటి మాసిదోనియా అకయ ప్రాంతం వారు అందరూ కూడా కానుకలు కలెక్ట్ చేసి అక్కడ యెరూషలేములో ఉన్నటువంటి యాజకుల కుటుంబాలకి వారు పంపించడం అనేది జరిగిందంటే, ఆ ప్రవక్త చెప్పిన మాటను వారు ప్రవక్త సొంతగా చెప్పలేదు, కానీ దేవుడు అతనితో చెప్పించాడు అని చెప్పి వారు నమ్మారు కాబట్టి ఆ పని చేయగలిగారు. ఇక రెండోది, ఇతను ఇప్పుడు ప్రవచించాడు మళ్ళీ. అంటే మొదటిసారి ప్రవచించిన తర్వాత 15 సంవత్సరాలకి ఇతను ప్రవచించింది. మళ్ళీ మొదటిసారి ప్రవచించిన తర్వాత మరి తిరిగి ఇప్పుడు ప్రవచించే కాలానికి 15 సంవత్సరాలు గడిచిపోయాయి. మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత దేవుడు ఎన్ని వాడుకున్నాడు. దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎన్నిసార్లు వాడుకుంటాడో, ఏ రీతిగా వాడుకుంటాడో, ఏ స్థలంలో వాడుకుంటాడో, ఏ సందర్భంలో వాడుకుంటాడో మనం చెప్పలేం కదా. చూడండి విచిత్రం, అగబుని ఒకసారి అక్కడ, మళ్ళీ రెండోసారి ఇక్కడ 15 సంవత్సరాల తర్వాత. ఇంకా విచిత్రం ఏంటంటే, ఫిలిప్పు గారింట్లో ప్రవచించే కన్యకలు ఉన్నప్పటికీ దేవుడు ఆ కన్యకలు ఆ పనికి ఉపయోగించుకోలేదు. ఎందుకంటే మరి ఇక్కడ అగబు ప్రవచించవలసిన తీరు వేరేగా ఉంది. పౌలు యొక్క నడికట్టు తీసుకోవాలి, ఆ నడికట్టు తీసి ఇతని చేతులకు కాళ్లకు బంధించుకుని, ఇదిగో ఈ నడికట్టు గల వ్యక్తిని యెరూషలేములో ఇలా బంధించి బంధించాలనుకుంటున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి అతను హెచ్చరించడం జరిగింది. ఆ తర్వాత ఈ లూకా గారు ఈయన వెంట, పౌలు గారి వెంట ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా పౌలు గారిని బ్రతిమలాడటం మొదలు పెట్టారు. మీరు అక్కడికి నువ్వు వెళ్ళొద్దు, ఇంతమంది హెచ్చరిస్తున్నారు. తూరు ప్రాంతంలో హెచ్చరించారు, మళ్ళీ అగబు ప్రవక్త హెచ్చరించాడు. ఈ అగబు ప్రవక్త ప్రవచించింది నెరవేర్పు జరుగుతుందని మనకి ఇదివరకే తెలిసింది కదా. కాబట్టి ఈ ప్రవచనాన్ని నువ్వు నిర్లక్ష్యంగా తీసుకోవద్దు. ఎందుకు అంటే, దేవుడు ఎందుకు ఇన్ని ఆటంకాలు, ఇన్నిసార్లు హెచ్చరికలు చేస్తూ ఉన్నాడంటే, దేవుడు పౌల్ని పరీక్షిస్తున్నాడు. ఆయన ఎంత వరకు నిలబడతాడు, ఆత్మ ద్వారా హెచ్చరికలు తీసుకుని వెనకడుగేస్తాడా, లేదా ప్రాణం నాకు ముఖ్యం కాదని నిలబడతాడా అని చెప్పి దేవుడు పౌల్ని పరీక్షిస్తున్నాడు. ఎందుకంటే పౌలు అంతకుముందు సంఘాలని హింసించిన వ్యక్తి, క్రైస్తవుల పేరు చెప్తేనే హింసించిన వ్యక్తి. ఇదిగో చూడు అతను ఎలా నిలబడతాడో చూడు అని ఆ రోజున అననీయతో 9వ అధ్యాయంలో ఏ మాట అయితే దేవుడు చెప్పాడో ఆ నిలబడ్డాడు అని చెప్పడానికి, అబ్రహాముని ఏ విధంగా దేవుడు పరిశోధించాడో అదే విధంగా ఇక్కడ పౌలును కూడా దేవుడు పరిశోధిస్తూ ఉన్నాడు. పౌలు గారు ఎక్కడ కూడా ఆస్కారం ఇవ్వట్ల లొంగిపోవటానికి. ఆయన ఇప్పుడు మనం చదివిన మూలవాక్యంలో చూస్తే వీళ్ళందరూ వెళ్ళొద్దు అంటే ఆయన అన్న మాట చూడండి,
పౌలు, ఇదేమి మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసిదరేలా? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడ్డకు మాత్రమే కాక చనిపోవటకును సిద్ధంగా ఉన్నానని చెప్పాను. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పాడంటే, మీరు ఎందుకు ఏడ్చి నా గుండెలు పక్కలు కొడతారు? నేను యెరూషలేం వెళ్తే బంధింపబడతానని, జైల్లో వేస్తానని చెప్తున్నారు కదా. నేను బంధింపబడటానికి మాత్రమే కాదు, నా ప్రాణం పెట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మీరెందుకు నన్ను ఆటంకపరుస్తున్నారు అని చెప్పిన తర్వాత అప్పుడు మాటలు మనం చూస్తే, అతను ఒప్పుకొనకపోవటం వల్ల దేవుని చిత్తానికి మేము అప్పగించేసాం అన్నారు. ఎందుకంటే తూర్లో హెచ్చరింపబడినప్పుడు ఆయన ఒప్పుకోలేదు, ఇక్కడ ఫిలిప్పీన్స్లో హెచ్చరించినప్పుడు కూడా ఆయన ఒప్పుకోలేదు. కాబట్టి ఇక దేవుని చిత్తానికి మేము వదిలేసామని చెప్పడం జరిగింది. ప్రభు చిత్తం అగునుగాక అని అనుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు యెరూషలేముకు తిరిగి వచ్చారు. యెరూషలేము తిరిగి వచ్చినప్పుడు అక్కడ కుప్రీయుడైన మ్నాసోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. కుప్రీయుడు అంటే మనం బర్నబా గురించి చెప్పుకున్నప్పుడు కుప్రీయులు అంటే ఎవరో చెప్పుకున్నాం. కుప్రీయులు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి సైప్రస్ ఐలాండ్, సైప్రస్ దీవి ఉంది కదా, ఆ సైప్రస్ ప్రాంతం అన్నమాట. వీళ్ళు మంచి వ్యాపారవేత్తలు. వీళ్ళేంటంటే వీళ్ళకి పొలాలు, స్థలాలు, ఇళ్ళు అన్ని కూడా ఆ సైప్రస్ లో ఉన్నప్పటికీ వీళ్ళు ధనవంతులు కాబట్టి యెరూషలేంలో కూడా ఒక సొంత భవనం అనేది వీళ్ళకి ఉండేది. సంవత్సరానికి 3 సార్లు వీళ్ళు యెరూషలేం రావాలి కాబట్టి ఆ 3 సార్లు రావటానికి ఆ ఇంటిని అక్కడ ఉంచుకునేవాళ్ళు. అలా నాసోను అనే ఒక వ్యక్తికి ఉన్న ఇంట్లో పౌలు గారు విడిది చేయాలని, బస చేయాలని ముందుగానే శిష్యులు నిర్ణయించారు. ఆ ప్రకారం ఆయన అక్కడికి వెళ్ళాడు. మేము యెరూషలేముకు వచ్చినప్పుడు 17వ వచనం నుంచి, మేము యెరూషలేముకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషంతో చేర్చుకుంటారు. యెరూషలేముకి వెళ్ళారు. 17వ వచనం నుంచి మనం గమనించినట్లయితే 26వ వచనం వరకు జరిగింది ఏంటంటే, వీరు యెరూషలేం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ శిష్యులంతా కూడా చూసి సంతోషించారు. ఆ రెండో రోజేమో యాకోబు, అంటే మన పరిశుద్ధ గ్రంథంలో యాకోబు పత్రిక రాసినటువంటి యేసుక్రీస్తు సోదరుడు, ఆ యాకోబు అప్పుడు యెరూషలేం సంఘానికైనా అధ్యక్షుడిగా ఉన్న టైం అన్నమాట. అంతా చూసి యాకోబు కుశల ప్రశ్నలు అడిగాడు పౌలు గారిని. నువ్వు చేసిన సేవ ఎలాగుంది, అన్యజనుల మధ్య పరిచయం ఎలా ఉంది అని చెప్పినప్పుడు మంచి రిపోర్ట్ ఇచ్చాడు యాకోబు గారికి. ఇచ్చిన తర్వాత అంతా విన్న తర్వాత యాకోబు గారు అన్నారు, సరే బానే ఉంది, నువ్వు పరిచర్య అంత బాగా చేసావు, కానీ నీ మీద ఉన్నటువంటి ఒక అపవాదం ఏంటంటే, నువ్వు యూదుల్ని వాళ్ళ ఆచారం నుంచి, వాళ్ళ ఆచారాల గురించి విమర్శిస్తున్నావు. నువ్వు యూదుడవు కాదు అని చెప్పి నీ మీద సణుక్కుంటున్నారు అందరూ కూడా అని చెప్పి, నువ్వు ఏంటంటే కొన్ని కొన్ని నిబంధనలు పాటించక్కర్లేదని నువ్వు చెప్తున్నావు, కానీ యూదుల నుంచి క్రైస్తవ మతంలోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, క్రీస్తు మార్గంలోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు క్రీస్తు మార్గంలోకి అయితే వచ్చారు, కానీ వాళ్ళకి ఇంకా ధర్మశాస్త్రం పట్ల ఆసక్తి అనేది పోలేదు. ఇప్పటికి కూడా మన చర్చకు వచ్చే వాళ్ళు చాలా మంది కన్వర్టెడ్ వచ్చేస్తారు, చక్కగా బాప్టిజం తీసుకుంటారు, కమ్యూనియన్ తీసుకుంటారు, అన్ని మ్యారేజెస్ కూడా క్రిస్టియన్ మ్యారేజెస్ చేసుకుంటారు, కానీ మూలాలు ఎక్కడో ఒక మూలన ఉంటాయి వాళ్ళకి, అవి పోవు. ఇక్కడ పౌలు గారు అదే అంటున్నారు, వాళ్ళు మంచి వాళ్ళే, వాళ్ళు క్రీస్తు మార్గంలోకి వచ్చారు. అట్ ది సేమ్ టైం ధర్మశాస్త్రం మీద వారికి ఆసక్తి అనేది ఉంది. ధర్మశాస్త్రాన్ని ఎవరైనా ఉల్లంఘించినట్టయితే వాళ్ళు అసలు సహించలేరు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి క్రీస్తు వచ్చాడని మనం ఎంత చెప్పినా, అఫ్ కోర్స్ అయితే అయ్యి ఉండొచ్చు, క్రీస్తుని మేము అంగీకరిస్తున్నాం, కానీ ధర్మశాస్త్రాన్ని మేము కొట్టివేయమని అంటారు. క్రీస్తే కొట్టివేయలేదు కదా, మనం ఎందుకు కొట్టివేయమని చెప్తాం? కాకపోతే ఆ ధర్మశాస్త్రం ద్వారా ఎవరు కూడా రక్షింపబడరు. క్రీస్తు మనకు ఉన్నటువంటి విశ్వాసం ద్వారానే మీరు రక్షణ ఉందని మనం చెప్తున్నాం. అయితే అక్కడ యాకోబు గారు ఏమన్నారంటే, ఆయన యెరూషలేం సంఘానికి అధ్యక్షుడిగా ఆయన మీద పెద్ద బాధ్యత ఉంది. ఏంటంటే అనేక మందిని క్రైస్తవ మార్గంలో తీసుకురావాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి ఆయన చెప్తున్నాడు, ఇదిగో నువ్వు చెప్పే బోధ చాలా బాగుంది, కానీ ఆ వాళ్ళు ఆ ధర్మశాస్త్రం మీద ఆసక్తి అనేది పోగొట్టుకోలేకపోతున్నారు, కాబట్టి నువ్వు వాళ్ళకి వ్యతిరేకం అని చెప్పి అంటున్నారు. నీ మీద ఉన్నటువంటి ఈ నింద పోవాలంటే నువ్వు వెళ్ళి నీ మొక్కుబడి తీర్చుకో. నలుగురిని తీసుకెళ్లి మొక్కుకు నుండి ఉన్న వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళకు కూడా తగులుబడి ఖర్చు అంటారు. తగులుబడి ఖర్చు అంటే ఇప్పుడు మన వాళ్ళు కూడా ఈ గౌరీపట్నం లేకపోతే విజయవాడ మేరీమాత దగ్గరికి వెళ్ళి తలనీలాలు ఇస్తున్నారు కదా, ఆ ఇవ్వటానికి అయ్యే ఖర్చును తగులుబడి ఖర్చు అంటారు.
ఆ ఖర్చు కూడా నువ్వు ఇచ్చి నువ్వు మొక్కు తీర్చుకో, వాళ్ళకు కూడా మొక్కు తీర్చి వాళ్ళ ఖర్చు కూడా నువ్వు పెట్టుకుని రా, అప్పుడు నిన్ను నమ్ముతారు అని చెప్పి యాకోబు గారు అంటారు. అప్పుడు పౌలు గారు ఏంటంటే ఇక్కడ వివరంగా ఇవ్వలేదు కానీ కేంక్రయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ తలనీలాలు సమర్పించుకుని ఆ అది ఏ పౌలు గారు తలనీలాలు సమర్పించారు కదా అని అడిగే వాళ్ళు ఉంటారు. అయితే పౌలు గారు ఇష్టపూర్వకంగా మనఃపూర్వకంగా పని చేయలేదు కానీ యూదులకు అభ్యంతరకరంగా ఉండకూడదు, నేను కూడా యూదుణ్ణి, నేను కూడా ధర్మశాస్త్రాన్ని గౌరవిస్తున్నాను అని చెప్పటానికి ఆ మార్గంలోకి వచ్చిన వాళ్ళకి అతను ఆటంకంగా ఉండకూడదు అని చెప్పి, అందుకు నేను అంటాడు గ్రీసు దేశస్థుతో ఉన్నప్పుడు గ్రీసు దేశస్థుడుగా ఉన్నాను, రోమీలతో ఉన్నప్పుడు రోమన్ గా ఉన్నాను, ఎవరు ఉంటే అన్యజనులు ఉన్నప్పుడు వాళ్ళకి సువార్త చెప్పేటప్పుడు వాళ్ళ డైలెక్ట్స్ తో మాట్లాడటం, వాళ్ళతో కలిసి ఉంటూ నేను చేస్తాను. ఎందుకంటే నేను ఏ ప్రయత్నం చేసినా దేవుని వాక్యం వాళ్ళకి వెళ్ళటానికి మాత్రమే, రక్షణ సువార్త వాళ్ళు వినటం మాత్రమే, ఆ రక్షణ సువార్త వాళ్ళు విని రక్షణ పొందాలనేది నా పూర్తి జయం కాబట్టి నేను అలా చేస్తానని చెప్పి ఆయన అంటాడు. సరే కేంక్రయ వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక పని జరిగింది అనుకోండి. ఆ కేంక్రయ వెళ్ళినప్పుడే ఫీబే అనే ఆవిడ అక్కడ పరిచయం అవుద్ది. అప్పుడే పౌలు గారు రాసినటువంటి రోమా పత్రిక ఫీబేతో పంపించడం జరిగింది. ఆ కేంక్రయ చాలా ప్రసిద్ధి చెందినటువంటి పట్టణం. సరే ఈయన ఆ తగులుబడి ఖర్చులు ఇచ్చి ఈయన కూడా ఆ మొక్కు తీర్చుకుని వచ్చిన తర్వాత ఇక్కడ యాకోబు గారు అంటారు, సరే ఇప్పుడు అన్యజనుల్లో నుంచి వచ్చిన వాళ్ళకి మనం ఏం చెప్పామంటే మీరు విగ్రహారాధన చెయ్యొద్దు, గొంతు పిసికి చంపిన దాన్ని మీరు తినవద్దు, రక్తాన్ని చిందించకుండా మీరు తినవద్దు అని చెప్పో సరిపోద్దు వాళ్ళకి అది. అయితే యూదులతోటే మనకు వచ్చిన చిక్కు ఏంటంటే ధర్మశాస్త్రం అంటే వాళ్ళకి ప్రాణప్రదంగా భావిస్తారు కాబట్టి నేను ఈ మాట చెప్పాను. ఏదేమైనప్పటికీ మనకి వాళ్ళ దేవుని మార్గంలో తీసుకురావటమే కదా మనకు కావాల్సిందని చెప్తారు. చెప్పిన తర్వాత కావున మనం ఏమి చేయదము, నీ వచ్చిన సంగతి వారు తప్పక విందురు కాబట్టి మేము నీకు చెప్పినట్టు ఇదంతా గైకొని ధర్మశాస్త్రం గైకొని యథావిధిగా నడుచుకొనిచున్నామని తెలుసుకుందరు. అయితే విశ్వసించిన అన్యజనుల గురించి వారు విగ్రహారాధన గురించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత 7వ దినము కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతన్ని చూశారు. అతను శుద్ధి చేసుకుని ఏం చేశాడు, మొక్కు తీర్చుకున్న తర్వాత చూడండి హిందూస్ కూడా ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చినప్పుడు ఆ మొక్కు తీర్చుకున్న తర్వాత ముందు ఆ వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి ఏదైనా దేవాలయానికి ముందు వెళ్ళి ఆ తర్వాత ఇంటికి వస్తారు. అలాగే వీళ్ళకు కూడా ఉన్న ఆచారం ఏంటంటే మొక్కు తీర్చుకుని శుద్ధి చేసుకున్న తర్వాత ఎవరికి కనపడాలి, దేవాలయానికి వెళ్ళి ప్రధాన యాజకుడికి వీళ్ళు కనపడాలి, నేను మొక్కు తీర్చుకుని వచ్చానని చెప్పి. అందుకని అక్కడ పౌలు గారు ఏం చేస్తారంటే నేను మొక్కు తీర్చుకున్నాను, నేను కూడా యూదుడనే అని చెప్పి ప్రకటించడానికి ఆయన లోపలికి వెళ్ళాడు. అయిన తర్వాత 7 దినములు అయిన తర్వాత ఏమైంది, కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదయ దేవాలయంలో యూదులు దేవాలయంలో అతన్ని చూచి సమూహం అంతటిని కలవరపరిచి అతన్ని బలవంతంగా పట్టుకుని ఇశ్రాయేలీయులారా సహాయం చేయడి, ప్రజలను ధర్మశాస్త్రమునకుని ఈ స్థలమునకుని విరోధంగా అందరికీ అంతటా బోధించుతున్నవాడు వీడే, మరియు వీడు గ్రీసు దేశస్తులను దేవాలయంలో తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరుస్తున్నాడని కేకలు వేసిరి. చూడండి 7వ రోజున పాపం దేవాలయానికి వెళ్ళారు పౌలు గారు. ఈ దేవాలయానికి వెళ్ళేది కేవలం అక్కడ ఏదో ఏంటి యాజకులు కనపడటం లేకపోతే ఏదో మొక్కుబళ్ళు తీర్చుకోవటం కాదు. కానీ ఈయన ఎందుకు వెళ్ళాడంటే అవకాశం ఉన్నప్పుడల్లా వాక్యం బోధిస్తూ ఉన్నాడు, వినటానికి శ్రద్ధ ఉన్నవాడు వాక్యం వింటూ ఉన్నారు, విని రక్షణ పొందేవాళ్ళు పొందుతూ ఉన్నారు, చక్కగా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంతలోకి ఏమైందంటే కొంతమంది చిన్న ఆసియా నుండి వచ్చారు. ఇక్కడ ఆసియా అన్న దగ్గరల్లా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే చిన్న ఆసియా. ఆ చిన్న ఆసియా నుంచి కొంతమంది యూదులు వచ్చారు, పౌలు గారిని చూశారు, ఇతన్ని ఎందుకు దేవాలయానికి రానిచ్చారు, ఇతడు సరైన వాడు కాదు అని చెప్పి ఇతన్ని వెంటనే దేవాలయం నుంచి బయటకు పంపించేయాలి అని చెప్పి ఇతడు ధర్మశాస్త్రానికి ఈ స్థలమునకు అంటే యెరూషలేమునకు విరోధంగా అతడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇతడు దూరంగా పంపించేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు అదేంటి వాళ్ళు ఇంకా మాట్లాడే లోపలే మళ్ళీ ఇంకో అభియోగం కూడా ఇతని మీద చేస్తారు, మళ్ళీ ఇంకొక అభియోగం కూడా ఇతని మీద చేశారు.
ఏంటి ఆ అభియోగం ఏంటంటే ఇతడు గ్రీసు దేశస్తులు దేవాలయంలోకి తీసుకొచ్చాడు అని అసలు చూడకుండానే అభియోగం చేశారు. ఏంటంటే వీళ్ళకి ఎక్కడ అనుమానం వచ్చిందంటే గ్రీసు దేశస్తుడు ఎవరంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ వాక్యంలో త్రోఫీము అనే వ్యక్తి, ఎఫీసీయుడైన త్రోఫీము అనే వ్యక్తి పౌలు గారితో ఉండటం వీళ్ళు చూశారు. అయితే యాక్చువల్ గా ఆ త్రోఫీముని యెరూషలేం దేవాలయానికి పౌలు తీసుకువెళ్ళలేదు. ఎందుకు కాంట్రవర్సీ చేసుకుంటాడు తీసుకెళ్ళైనా? ఆ త్రోఫీమ్ అనే ఆ ఆయన్ని ఆ యెరూషలేం దేవాలయానికి తీసుకెళ్ళలేదు. అయితే బయట ఉన్నప్పుడు పౌలు గారితో ఉన్న త్రోఫీమును చూసి వీరిద్దరూ కలిసి తిరిగారు కాబట్టి ఈ గ్రీసు దేశస్తులైన త్రోఫీమ్ ఇంకా పౌలు గారి మీద నింద మోపటానికి లేదు. ఎందుకంటే ఆయన కెంకరేయ వెళ్ళాడు, వీళ్ళ ఆచారం ప్రకారం మొక్కుబడి చేసుకున్నాడు, ఒక నలుగురికి ఆ మొక్కుబడి చేసిన తగులుబడి ఖర్చు కూడా పెట్టుకున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అందులో ఆయన పుట్టుకతోటే రోమేయుడు, బెన్యామీన్ గోత్రీకుడు, తార్సు ప్రాంతానికి చెందినవాడు, కిలికియా ప్రాంతం నుంచి వచ్చినవాడు, తార్సు పట్టణానికి చెందినవాడు, గమలీయేలు పాదం మీద విద్యను అభ్యసించిన వాడు. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న పౌలు గారిని వాళ్ళు అంత తేలిగ్గా తప్పు పట్టలేరు. కాబట్టి ఆ, ఏదో రకంగా దేవాలయం నుంచి పౌలు గారిని బయటకి ఈడ్చేయాలి. ఏం చేద్దాం అని చెప్పి ముందు అభియోగం ఏం చేశారు? యెరూషలేముకిని ధర్మశాస్త్రానికి విరోధంగా ప్రకటిస్తూ ఉన్నాడు ఇతను, బలహీనపరుస్తున్నాడు జనాన్ని, విశ్వాసంలో బలహీనపరుస్తున్నాడని ఒక అభియోగం. ఇంకా స్ట్రాంగ్ గా ఉండటానికి అసలు యూదులు సహించలేనిది ఏంటంటే దేవాలయంలోకి అన్యజాతి వారు వస్తే వాళ్ళు సహించలేరు. దాన్ని ఆసరాగా తీసుకుని వీళ్ళు ఏం చేశారు? గ్రీసు దేశస్తుని పౌలు గారు తీసుకొచ్చేసాడు. ఇంకేముంది, దేవాలయం అపవిత్రమైపోయింది అని చెప్పేశారు. యాక్చువల్ గా గ్రీసు దేశస్తుని పౌలు గారు తీసుకువెళ్ళలేదు. అయితే అది వినే ఓపిక జనానికి ఉండదు. మాస్ హిస్టీరియా అంటాం కదా, ఒక 10 మంది కలిసేటప్పటికి అది నిజమా అబద్ధం అనేది ఆలోచించరు. గాని ఒకళ్ళు ఏం చెప్తే 10 మంది అదే చెప్తారు. మనం చూసాం కదా, అర్తిమీదేవి మహాదేవి అని ఎన్ని గంటలు అరిచారు అక్కడ? 2 గంటల సేపు అరిచారు. 2 గంటలు ఫుల్ స్టాప్ లేకుండా నాన్ స్టాప్ గా అర్తిమీదేవి మహాదేవి. ఎవరెవరు అన్నారు వాళ్ళని? దేమేత్రి తన ఆ ఉదర పోషణార్థం చేసుకునే పని దెబ్బతింటుందేమో, తన జీవన పోషణ పోతుందేమో అని చెప్పి ప్రజలను రెచ్చగొట్టాడు. రెచ్చగొట్టేటప్పుడు వాళ్ళు ఏం చేశారు? అర్తమీదేవి మహాదేవి అని ఆ ఎఫెసి పట్టణంలో వాళ్ళు 2 గంటలు నాన్ స్టాప్ గా అరిచారు. అలాగే మాస్ హిస్టరీ అనేది ఇక్కడ కూడా చూడండి. ఎఫెసిడిన్ త్రోఫిమును అతనితో కూడా పట్టణంలో అంతకు ముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయం అతన్ని తీసుకుని వచ్చినని ఊహించరి. వీళ్ళు చూడలేదు, పెట్టలేదు, సాక్ష్యం లేదు, ఊహించేశారు. వీళ్ళు ఊహించి ఆ ఊహని నిజం చేస్తూ మాట్లాడారు. పట్టణం అంతయు గలిబిలిగా ఉందెను. జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చి పౌలుని పట్టుకుని దేవాలయంలో నుండి అతని వెలుపలకి ఈడ్చిరి. ఈ మాటలు చదువుతుంటే ఎంత బాధగా ఉంటుందంటే, ఎవరికీ అన్యాయం చేయలేదు పౌలు గారు. రక్షణ సువార్త ప్రకటిస్తున్నాడు, కృపా సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. జనులందరూ గుంపులు గుంపులుగా వచ్చేసారంట. అసలు నిజమేంటి, అబద్ధమేంటి, అసలు ఏంటి జరుగుతున్నది అని తెలుసుకునే ఓపిక ఎవరికి లేదు. అదుగో అంటే ఇదిగో అన్నట్టుగా ఆ త్రోఫీమ్ అనే వ్యక్తిని యాక్చువల్ గా పౌలు గారు తీసుకురాలేదు. కానీ వాళ్ళు ఊహించేసి ఆ ఊహను నిజం చేసి వాళ్ళు ప్రకటించేసి ఇదిగో ఇతడే ఆ గ్రీసు దేశం తీసుకొచ్చాడని జనమంతా గుంపులు గుంపులుగా వచ్చేసి ఏం చేశారు? పౌలు గారిని బయటికి ఈడ్చేశారంట. వెంటనే తలుపులు మూయబడెను. వారతని చంపవలనని యత్నించుచుండగా యెరూషలేములో గలిబిలిగా ఉన్నదని పట్టణపు పై అధికారికి వర్తమానం వచ్చెను. ఎంతగా తెగించారంటే వీళ్ళు, అంటే దేవాలయం అపవిత్రం అవ్వకూడదు కాబట్టి పౌలు గారిని బయటకు ఈడ్చేశారు. ఈడ్చేసి తలుపులు మూసేశారు. తలుపులు మూసేసి బయట పౌల్ని చంపేయటానికి చూస్తున్నారు. యేసుక్రీస్తుని కూడా పట్టణం వెలుపల గవిని దగ్గర చంపేశారు కదా, సిలువ వేశారు కదా. అలాగే పౌలు గారు మళ్ళీ అక్కడ దేవాలయం పరిసరాలను చచ్చిపోతే మళ్ళీ అపవిత్రం అయిపోద్ది. కాబట్టి వీళ్ళు ఏం చేశారు? దేవాలయం తలుపులు మూసేసి బయటకు ఈడ్చుకొచ్చేసి ఆ గుంపులో పెట్టి తలొక దెబ్బ కొట్టి చంపేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంటే ఎవరో పై అధికారికి ఒక మెసేజ్ పంపించారు. ఇదిగో ఇక్కడ చాలా గలిబిలిగా ఉంది, ఏం జరుగుతుందో కూడా ఎవరికి అర్థం కావట్లేదని ఒక మెసేజ్ వెంటనే అతడు సైనికులను శతాధిపతులు వెంట పెట్టుకుని వారి యొద్దకు పరిగెత్తుకుని వచ్చాను. వారి పై అధికారులు సైనికులు రాని వారిని చూచి
పౌలు కొట్టుట మానేరి. ఆ పటాలపు అధికారి రక్షక భటుల్ని సైనికుల్ని వెంట పెట్టిన ఎక్కడికి వచ్చాడు, ఇక్కడికి వచ్చేసాడు, ఎరుషలేం దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత అతన్ని అప్పుడు కొట్టటం మానేశారు. ఎందుకంటే మరి వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు ఒక దెబ్బ కొడితే వీళ్ళు ఎందుకు పనికిరారు. పైగా చట్టాన్ని వీళ్ళ చేతిలోకి తీసుకోకూడదు, చట్టాన్ని వీళ్ళ చేతిలో తీసుకోకూడదని తెలిసి కూడా ప్రాణాన్ని తెగించేసి, అంటే మతాసక్తి కాదు గాని దురభిమానం, దాన్ని ఏమంటారు, దురభిమానం. మతం అంటే దురభిమానం అన్నమాట. ఇక వెనక ముందు ఏమి ఆలోచించకుండా గబగబా పౌలు గారిని కొట్టేస్తా ఉంటే అక్కడ రాణివారు సైనికులు అందరూ రావటం చూసి వెంటనే కొట్టడం మానివేశారు. మానిన తర్వాత పై అధికారి దగ్గరికి వచ్చి అతని పట్టుకుని 2 సంకెళ్లతో బంధించమని ఆజ్ఞాపించి, ఇతడెవరు, ఏమి చేసిన అడుగ్గా సమూహంలో కొందరు ఇలాగూ కొందరు అలాగూ కేకలు వేయుచున్నప్పుడు ఆ అల్లరి చేత అతడు నిజము తెలుసుకొనలేక కోటలోనికి అతన్ని తీసుకుపోమని ఆజ్ఞాపించాను. అసలు ఏం చేశాడు, ఇతని మీద నేరం ఏంటి అని చెప్పి అడిగాడు. అడిగితే కొంతమంది ఒక రకంగా కొంతమంది ఒక రకంగా చెప్తున్నారు. క్లారిటీ లేదు, ఎందుకంటే అసలు క్లారిటీ వాళ్ళకే లేదు కదా. పౌలు చేసిన నేరం ఏంటో వాళ్ళు ఏం చెప్పగలరు, నేరం ఏమి ఆయన చేయలేదు. అట్లాంటప్పుడు ఆయన మీద నేరం ఏం మోపగలరు వీళ్ళు. అందుకని ఎవరిష్టం వచ్చిన మాట వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక అప్పుడు ఆ అధికారి ఏం చేశాడంటే, ఇక్కడ న్యాయ విచారణ జరగకూడదు కానీ ఇతనిని కోటలోనికి తీసుకువెళ్ళండి అని చెప్పాడు. పౌలు మెట్ల మీద వచ్చినప్పుడు జనులు గుంపు కూడి బలవంతం చేయించినందున సైనికులు అతను మోసుకొని పోవాల్సి వచ్చింది. చూడండి వీళ్ళు ఎంత తెగించారంటే, ఆ పౌలు గారి చేతులు బంధించేసి సంకెళ్లతో తీసుకెళ్తున్నారు. ఒక పక్క నుంచి తీసుకువెళ్తున్నారు, అటు ఇటు సైనికులు ఉన్నారు, ఆ అధికారి ఉన్నాడు, ఇంతమంది ఉన్నా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మధ్యలోంచి పౌలు గారిని లాగేసి ఆ మెట్ల మీద చంపేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కలాగితే లాభం లేదని చెప్పి చేతుల మీద మోసుకుని ఆయన్ని వెళ్ళటం జరిగింది. చేతుల మీద మోసుకుని వెళ్ళటం జరిగింది. ఏలయనగా వాని చంపుమని జన సమూహం కేకలు వేస్తూ వెంబడించరి. మాస్ హిస్టీరియా అంటే ఇదే కదా. బర్నబాని విడుదల చేయనా, క్రీస్తుని విడుదల చేయనంటే ఏమన్నారు, బర్నబాని విడుదల చేయమన్నారు. మరి యేసు సంగతి ఏంటంటే సిలువ వేయము సిలువ వేయమని కేకలు వేస్తారు. అదే విధంగా ఇక్కడ కూడా వీళ్ళు వాని చంపండి చంపండి అని కేకలు వేస్తూ ఉన్నారు. అప్పుడు వారు పౌలుని కోటలను తీసుకొని పోనై ఉండగా అతడు పై అధికారిని చూచి, నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగాను. అందుకు అతడు, గ్రీకు భాష నీకు తెలియనా? ఈ దినములకు మునుపు రాజద్రోహమును చేసి నరహంతకులైన 4,000 మంది మనుషులను అరణ్యమునకు వెంట పెట్టుకుని పోయిన ఐగుప్తుడు నీవు కావా అని అడిగాను. ఇతను తీసుకెళ్లేటప్పుడు అడిగాడు, అయ్యా నేను ఒక మాట చెప్పుకోవచ్చా మీతోటని అధికారిని అడిగాడు. అడిగితే ఆ అధికారికి గ్రీకు భాష మాత్రమే తెలుసు. పౌలు గారికి ఎలాగో అన్ని భాషలు తెలుసు కాబట్టి గ్రీకు భాష తెలిసిన వాళ్ళతో గ్రీకు భాషలో మాట్లాడేవాడు. ఆ గ్రీకు భాష తెలిసిన అధికారితో అన్నాడు, అయ్యా నేను మీతో ఒక మాట చెప్పుకోవచ్చా అని అడిగితే, ఏంటి నీ గ్రీకు భాష తెలుసా? ఇంతకు ముందు ఒక 400 మందిని వెంట పెట్టుకుని రాజద్రోహం చేసినటువంటి మనిషి 4,000 మందిని అరణ్యంలో తీసుకెళ్లి రాజద్రోహం చేసినటువంటి మనిషి నీవేనా అని అడిగాడంట ఆ సైనిక అధికారి తన్ని. అడిగినప్పుడు పౌలు గారు చెప్పినటువంటి మాట, నీవేనని అడిగిన. అందుకు పౌలు, నేను కిలికియలోని తార్సు వాడినైనా యూదుడను, ఆ గొప్ప పట్టణపు పౌరుడును, జనులతో మాట్లాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొంచున్నానని చెప్పాను. అతడు సెలవిచ్చిన తర్వాత పౌలు మెట్ల మీద నిలువబడి జనులకు సైగ చేశాను. వారు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో మాట్లాడాను. ఆ అధికారితో చెప్పాడు, అయ్యా నేను ఆ తప్పు చేసిన వాడిని కాదు, నేను రోమీయుడను, పుట్టుకతోనే రోమా సభ్యత్వం ఉంది నాకు, తార్సు ప్రాంతానికి చెందిన వాడిని, తార్సు పట్టణానికి చెందిన వాడిని, కిలికియా ప్రాంతానికి చెందిన వాడిని అని చెప్పి తన బెంజమిన్ గోత్రీకుడు అని చెప్పి తన బయోడేటా అంతా చెప్పాడు. చెప్పేటప్పటికి ఆ సైనిక అధికారికి అర్థమైంది, ఇతను అట్లాంటి పనులు చేసేవాడు కాదు, అట్లాంటి నేరం చేసేవాడు కాదు, కాబట్టి ఇతను మాట్లాడే అవకాశం ఇద్దామని చెప్పి అధికారి అనుకున్నాడు. అప్పుడు పౌలు గారు హెబ్రీ భాషలో మాట్లాడటం మొదలు పెట్టాడు. అంటే ఎందుకు మాట్లాడాడంటే, పౌలు గారికి ఉన్న ఫెచ్చింగ్ ఏంటంటే, గ్రీకులు ఉన్నప్పుడేమో గ్రీకు భాష మాట్లాడేవాడు, హెబ్రీలు ఉన్నప్పుడు హెబ్రీ భాష మాట్లాడేవాడు. అలాగే ఆ వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ ఎన్నైతే ఉన్నాయో ఆ మూల భాషలన్నీ ఆయనకు వచ్చు కాబట్టి
ఆ భాషలో ఆయన మాట్లాడటం వల్ల ఇక్కడ హెబ్రీ భాషలో మాట్లాడిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే మనం 22వ అధ్యాయంలో చూస్తాం. ఈ కైసరయ ప్రాంతాన్ని గురించి మనం గమనించినట్లయితే నెక్స్ట్ మనకి 22nd చాప్టర్ 23rd చాప్టర్ లో కూడా ఈ ప్రాంతాన్ని గురించి వస్తుంది మనకి. ఈ కైసర ప్రాంతాన్ని మహా హేరోదు కట్టించాడు. ఎందుకంటే పౌలు గారు ఈ కైసర ప్రాంతం నుంచే కదా బయలుదేరి యెరూషలేముకి వెళ్ళాడు. ఆ మహా హేరోదు కట్టించి అతనికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కైసర్ ఆగుస్తు పేరున దాన్ని కట్టడం జరిగింది. అక్కడ పెద్ద విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అక్కడ ఒరిగెన్ అనే పండితులు బోధించాడు. ఆయన తర్వాత యూసెబిస్ కూడా బోధించాడు. అట్లాంటి మహోన్నతమైన పట్టణం నుంచి అతను కైసరే నుంచి యెరూషలేం వెళ్ళాడు. యెరూషలేంలో అతన్ని పట్టుకున్నారు, బంధిస్తారు అని చెప్పిన ప్రకారమే బంధించారు. కానీ ఆయనకు ముందే తెలుసు, బంధకం నా కోసం కాచుకుని ఉన్నాయి, నాకు ముందే తెలుసు అంటాడు ఆయన. కాబట్టి ఈ చాప్టర్ లో మనం గమనించాల్సింది ఏంటంటే, తూరు పట్టణం గురించి మనం ధ్యానించుకున్నప్పుడు ఈవేళ మనం చేసిన పని అది రేపటికైనా ఫలితాన్ని, మరొక రోజుకైనా ఫలితాన్ని, మంచి మనసుతో క్రమశిక్షణతో మనం చేసిన పని ఫలితాన్ని తప్పకుండా మనం చూడకపోయినా మన తర్వాత 4-5 జనరేషన్స్ వరకు అయినా సరే చూస్తారు. ఇక రెండవది ఫిలిప్పు గురించి ఆలోచించినప్పుడు అసలు పరిచర్య అంటే, అపోస్తుల పరిచర్య అంటే ఏంటి అనేది ఫిలిప్పు జీవితాన్ని మనం చూసి నేర్చుకోవచ్చు. ఆత్మ ఎక్కడికి వెళ్ళమని చెప్తే అక్కడికి వెళ్ళి ఆ పరిచర్య చేయటం అనేది జరిగింది. అదే విధంగా అగబు గురించి చూస్తే ఆ రోజుల్లో అట్లాగా పౌల్ని సపోర్ట్ చేసి నువ్వు యెరూషలేం వెళ్ళవద్దు అని జరగబోయేది చెప్పినందుకు అగబు మీద ప్రభుత్వం ఏ చర్య అయినా కూడా తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది. అయినా కూడా దేవుడు చెప్పటమే ప్రవక్త యొక్క ముఖ్య కర్తవ్యం కాబట్టి ఆయన చెప్పటం అనేది జరిగింది. అదే విధంగా ఆ తర్వాత జరిగిన సంఘటనలు, యాకోబు గారు కూడా ఎంత ట్యాక్ట్ఫుల్ గా, క్రీస్తు సోదరుడు ఎంత ట్యాక్ట్ఫుల్ గా యూదుల్ని మెప్పించడానికి పౌలుని నొప్పించకుండా అనేక మంది క్రైస్తవ మార్గంలో రావటానికి ఆయన తీసినటువంటి స్టెప్ అది అనవసరమైన ఆయనకి కూడా తెలుసు. పౌలు గారిని పంపించి మొక్కు తీర్చుకోమంటాం. ఇదంతా కూడా ఏంటంటే వీళ్ళందరూ ప్రాణానికి తెగించి ఆ రోజు సువార్త అందించి అనేక ఆత్మ రక్షణార్థం చేసినటువంటి కృషి ఈ రోజు మనం ఇవాళ ఈ సువార్తను మనం అంగీకరించి అనేక మందికి బోధించడానికి అవకాశం కల్పించింది. కాబట్టి ఈ అధ్యాయం చదివిన మనం ఎంతవరకు మనకు తెలిసిన దాన్ని ఇతరులకు చెప్పగలుగుతున్నాం, పౌలు గారు అన్ని ఛాలెంజెస్ మనం ఎదుర్కోక్కర్లేదు, కానీ కొంచెం శ్రమ తీసుకుని రక్షణ సువార్త మనం ప్రకటించగలుగుతున్నాము. రాబోయే కాలంలో ఎన్నో రకాలైనటువంటి ఛాలెంజెస్ మనం ఎదుర్కోవాలి. మన చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉండకపోవచ్చు, బాహాటంగా మనం వాక్యం చెప్పే అవకాశం లేకపోవచ్చు. ఆ టైంలో మనం చెప్పటం అనేది చాలా కష్టం. ఇప్పుడు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మరి తూరు పట్టణం గురించి మనం ధ్యానించినప్పుడు నేను ఒక మాట చెప్పటం నేను స్కిడ్ అయిన ఏంటంటే, అది చాలా మహోన్నతమైన పట్టణం. యెహెజ్కేలు గ్రంథం 27-28 అధ్యాయంలో ఆ తూరు పట్టణం యొక్క వైభవం తెలుస్తుంది. అది చివరికి పతనానికి గురైన తర్వాత అక్కడ ప్రజలు అప్పుడు తెలుసుకుంటారు ఇవన్నీ కూడా అశాశ్వతం, దేవుని మాట శాశ్వతం అని చెప్పి. అట్లాంటి పట్టణమే మారు మనసు పొందింది కదా. మనం నిజంగా మనసు పెట్టి పని చేస్తే ఎన్ని ఆత్మలు రక్షణ మార్గంలో మనం నడిపించగలము, ఆ వైపు నడిపించడానికి మనం కృషి చేద్దాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.